ఏం చూస్తున్నావే? మనసుతో నీ పోరుని చూస్తున్నావా? అవురా, అన్నా, నీ పోరింటికి ఎవరో గోడ దూకొచ్చిండ్రే. ఇవ్వాలరా. నా పూరింట్లోనే ఉండగా ఈడుకొచ్చాడు దేవడరా. ఏమో అన్నా, మాస్కులు వేసుకుని ఉన్నారు, అటువైపు అడుగులేస్తుండ్రు. వస్తున్నారా? శామ్ రా. శౌర్య ఎక్కడ? అక్కడ. శామ్, చచ్చిపోయిన శౌర్య ఎలా వస్తాడు? లేదు, నేను చూశాను. నాకు కనిపించి నీకు కనిపించలేదంటే అది దెయ్యమా? దెయ్యాలు లేవు, ఏం లేవు. పద. సిద్ధు, సిద్ధు, కన్నయ్య. ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? నేనన్నా, నేను. కన్నయ్య, అన్న లైట్లు రాయే. ఏం లేదు నాన్న, ఊరుకో. కళ్యాణి, అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నాడు? ఏమిటమ్మా? ఏమైందమ్మా? కన్నయ్య ఎందుకు అలా ఏడుస్తున్నాడు? కన్నయ్య ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు? ఉన్నట్టుండి లేచి ఆ కిటికీ వైపు చూసి ఏడుస్తున్నాడు. ఏముంది అక్కడ? ఇందాక చైన్ పోయిందన్నా, ఇప్పుడు మెళ్ళలోకి ఎలా వచ్చింది? నా దగ్గర నాటకాలాడి పోయిందని చెప్పి తర్వాత అమ్మేద్దామనుకున్నావా? అవురా, నా పూరికి బిడ్డున్నాడారా? ఇప్పటికైనా సంజయిందా? పోరీ కాదు ఆంటీ అని. ఎప్పటికైనా విడిచిపెట్టి అన్న. రే, మస్తు చెప్పినవరా. ఏడున్నారా? ఇదిగా అన్న, ఇక్కడే ఉన్నానా? నన్ను కొట్టినవేందే? నా పూరిని ఆంటీ అన్నావంటే నరుకుతా బిడ్డ. నాడు, నువ్వు ముందు బండిది నాడు. దీనికేవైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఏమడిగినా దానికి ఏదో ఒక సమాధానం చెప్తూనే ఉంటుంది. సమాధానాలు రెడీగా సంచిలో పెట్టుకున్నట్టే ఉంటుందొదినా. అయినా ముందేమో చైన్ కనిపించలేదని నీకు బీపీ తెప్పించింది, మళ్ళీ ఏమో దొరికిందని నీకు బీపీ తెప్పించింది. ఏదో ఆట ఆడుకున్నట్టు చేస్తుందొదినా. నా కొడుకు పోయాక దానికి అసలు భయము భక్తి లేకుండా పోయే. ఎలాగో శౌర్య లేడు కదా, ఇక ఆ చైన్ ఉంటే ఏంటి పోతే ఏంటి అని దాన్ని అమ్మేద్దాం అనుకున్నట్టుంది. ఇప్పుడు అసలు శౌర్య ఆలోచనే లేకుండా ఉదయం ఎప్పుడో పోయి సాయంత్రం వస్తుంది. నిజమేనే, దానికి నా బిడ్డంటే ప్రేమ లేదు, నేనంటే లెక్కే లేదు. చెప్పుడు మాటలు వింటే అలాగే అనిపిస్తుంది దమయంతి. ఇదన్న మాటల్లో ఒక్కటన్నా అబద్ధం ఉందా?
నీ కూతురికి మీరందరూ ఉన్నారు. నాకే కదా నా కొడుకు పోయిన బాధ. బాధ అనేది మనసులో ఉంటుంది. ఎవరూ దాన్ని మాటల్లో చేతల్లో ప్రదర్శించరు. ఏం బాధ ఉంది? హాయిగా ఉద్యోగం అంటూ పోయి ఊరి మీద పడి తిరిగేసొస్తుంది కదా. ఆ ఉద్యోగం చేస్తుందే శౌర్య కోసం. అది కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? అందుకేనా నా కొడుకు బహుమతిగా ఇచ్చిన చేను పోయింది అని అది అమ్ముకోవాలనుకుంది? ఏంటే మళ్ళీ మొదలు పెట్టావా? ఇంటిని ప్రశాంతంగా ఉండనివ్వవా? కళ్యాణ్ గురించి ఏదో ఒకటి మాట్లాడి అటు అనుపమని ఇటు కళ్యాణిని బాధ పెట్టందే నీకు నిద్ర రాదా? ఒక్కటి గుర్తుపెట్టుకో, కళ్యాణి ఈ ఇంటి గౌరవం పెంచే పని చేస్తుందే తప్ప తలదించుకునే పని ఎప్పుడూ చేయదు. చెప్పుడు మాటలు విని నువ్వు బాధపడి నా కూతుర్ని బాధ పెట్టద్దు ప్లీజ్ దమయంతి. చేసిన ఘనకారించాలు. పద పద. అమ్మా ఆపమంటుంటే ఆగటం లేదురా. ఏ ఎందుకు ఆగదు? హాస్పిటల్కి వెళ్ళి 2 రోజులు ట్రీట్మెంట్ చేయించుకోగానే మళ్ళీ ఏం కాదనుకుంటున్నారా? మీ భయం చూస్తా ఉంటే నవ్వు వస్తా ఉండదు. ఇది ఇప్పుడెలా ఉన్నారో అలాగే ఉండండి. అసలే భయపడి చేస్తుంటే మీ నవ్వు ఇంకా ఇరిటేటింగ్ గా ఉంది. దయ్యం సినిమాలకి ఆర్ఆర్ వేసినట్టు. అది కాదు మే సంపద, ఆ శౌర్యగాడి ఆత్మ మీకు కనిపించిందంటే ఆడు మీ మీద పగబట్టినాడేమో అనిపిస్తా ఉండాది. దెయ్యాలు పగబడితే ఊరికి వదిలిపెడతాయా? ఇంక మీ అంత చూడవు. అది దలుసుకుంటా ఉంటేనే నవ్వు వస్తా ఉండాది. అంటే వాడు దెయ్యమై వచ్చి మమ్మల్ని ఏడిపిస్తుంటే అవును కళ్యాణి, ఆ బాబ్జీని పట్టుకుంటా అని చెప్పడమే కాని ఎదురుపడినా అతన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నావు? ఆ బాబ్జీని పట్టుకోవాలి, అరెస్ట్ చేసి సెల్లో వేయాలి అనుకుంటాను. కానీ అతను ఎదురుగా కనిపించగానే నా గతం నా కళ్ళ ముందు నిలబడినట్టుంటుంది. అదేంటి? వాడెవడో దొంగని చూస్తే నీకు గుర్తొచ్చే గతమేముంటుంది? అతన్ని చూడగానే నాకతనిలో బాబ్జీ కనిపించడం, నా జీవితాన్ని తన జీవితంతో ముడివేసుకుని నన్ను ప్రాణంగా చూసుకున్న ఓ మంచి మనిషి గుర్తొస్తాడు. రే బాలు అటు చూడరా. దొంగ దొంగ దొంగ!
ఆగు! అరే అన్న ఏమైందన్నా? ఇంద్ర బండ ఆగిపోయింది ఇప్పుడు ఎట్లా? ఆగు! ఆగండి వచ్చేస్తానన్నా. ఏ ఆగండి అన్న వచ్చేస్తానన్నా. ఉరుకురా జల్దీ ఉరుకు రారా. ఆగు! ఏయ్! ఆగు! నువ్వు అట్లా పో.